హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. విశాఖ జిల్లా జరిగిన శంకరావు సభలో మైక్ అందుకున్న లోకేష్ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇందులో భాగంగా అమర్నాథ్కు చిన్న వయసులోనే పరిశ్రమల శాఖ మంత్రిగా అవకాశం వస్తే ఒక్క పరిశ్రమ తీసుకురాలేదని, ఒక్కరికి కూడా ఉద్యోగం ఇప్పించాలని ప్రశ్నించారు. వారికి కోడిగుడ్డు కథలు చెప్తున్నారని విమర్శిస్తూ, అందుకే మంత్రి కోసం బహుమతిగా కోడిగుడ్డు తెచ్చానంటూ గిఫ్ట్ బాక్స్లో తెచ్చిన కోడిగుడ్డును లోకేష్ చూపించారు. దీనిపై స్పందించిన గుడివాడ అమర్నాథ్ లోకేష్కు ఓ రేంజ్లో కౌంటర్ అటాక్ ఇచ్చారు. విశాఖ శంకరావం సభలో లోకేష్ మంత్రి గుడివాడ అమర్నాథ్పై అనేక ఆరోపణలు చేశారు. నారా లోకేష్ ఇదే సమయంలో అమర్నాథ్ భూ సమీకరణ పేరుతో 600 ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. దీంతో ఈ ఆరోపణలపై స్పందించిన అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటికి కాస్త వెటకారాన్ని కూడా దట్టించారు. ఈ సందర్భంగా తనపైన, వైసీపీ నేతలపైన, పార్టీపైన, జగన్మోహన్ రెడ్డి పైన లోకేష్ తన స్థాయికి మించి విమర్శలు చేశారు మొదలుపెట్టిన అమర్నాథ్ తన కోసం తెచ్చిన కోడిగుడ్డు బహుమతిపై స్పందించారు. ఇందులో భాగంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం మన సాంప్రదాయం, ధర్మం అని చెప్పుకొచ్చిన అమర్నాథ్ ఓ మట్టి కుండలో నిండా పప్పు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ ఎంతగానో ఇష్టపడే పప్పుకు కాస్త ఉప్పు కారం కలిపి బహుమతిగా ఇష్టం తెలిపారు. ఇదే సమయంలో ఎవరైనా సాహసించి లోకేష్కు ఈ బహుమతి అందివ్వాలని కోరారు. ఒకవేళ తనకు బాగా ఇష్టమైన ఐటెం అవటం వల్ల లోకేష్ స్వయంగా వచ్చి తీసుకెళ్లినా ఇబ్బంది లేదని తెలిపారు. అయితే ఈ కుండలో కేవలం ముద్దపప్పు మాత్రమే కాకుండా అందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపినట్టు చెప్పిన అమర్నాథ్ ఈ తినడం వల్ల కాస్తైనా సిగ్గు, లజ్జ, విశ్వాసం పెరుగుతాయనే ఉద్దేశంతో చేయించినట్టు తెలిపారు. ఇదే సమయంలో తాను 100 కోట్లు 100 ఎకరాల అవినీతికి పాల్పడినట్టు లోకేష్ తనపై చేసిన విమర్శలకు అమర్నాథ్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా లోకేష్ లాగా తనకు బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదని, తన తండ్రి మరణానంతరం సుమారు 18 ఏళ్లు పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజల మన్ననలు పొంది వైఎస్ జగన్ దయవల్లే ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి స్థానంలో కూర్చున్నట్టు తెలిపారు. కానీ లోకేష్ మాత్రం ముందుగా మంత్రి అయ్యి, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయి, అనంతరం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారని, ఇది ఆయన మార్క్ పాలిటిక్స్ అని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిపై మీడియా సమక్షంలో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించిన అమర్నాథ్ అయ్యన్న గంజాయి డాన్ అని గంటా శ్రీనివాసరావు ఎప్పుడో చెప్పారని, ఇదే సమయంలో చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏం చెప్పారో గుర్తు తెచ్చుకోవాలని, అదేవిధంగా గతంలో రామ్మూర్తి నాయుడు, పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పవన్ కళ్యాణ్ ఏమన్నారో గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. ఇక ప్రతి సభలోనూ కుర్చీలు మడతపెడుతున్న అంశంపై స్పందించిన అమర్నాథ్ చంద్రబాబు, లోకేష్ కుర్చీలు ఎప్పుడో మడతపెట్టినట్టు చెప్పారు. ఇదే సమయంలో రెడ్ బుక్ మొదటి పేజీ కూడా ఓపెన్ చేసే అవకాశం లోకేష్కు రాదని, ఆ రెడ్ బుక్ను కూడా మడతపెట్టి ఎక్కడ పెట్టుకుంటారో ఆయన ఇష్టమని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు.